అందరికీ నమస్కారం. మొదటిసారి మా ఛానల్‌ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయండి. జై జై శంకర హరహర శంకర. మేము తంజావూరులో ఉన్నప్పుడు ఒకరోజు తెల్లవారుజామున పరమాచార్య స్వామి వారు నా కలలో కనబడ్డారు. వారు నన్ను నాకు బాదం పప్పు తేగలవా అని అడిగారు. వెంటనే మేము బాదం పప్పు కొని కాంచీపురం దగ్గరలోని ఒరిక్కై అనే పల్లెటూరికి వెళ్ళాము. అప్పుడు పరమాచార్య స్వామి వారు అన్నభిక్ష మాని కేవలం పేలాలు మాత్రమే తినడం మొదలుపెట్టారు. మేము తెచ్చిన బాదం పప్పు మహాస్వామి వారి భిక్షకు ఉపయోగించాలంటే ఎవరికి ఇవ్వాలో మాకు అర్థం కాలేదు. ఒక ఆవిడ మమ్మల్ని ఉగ్రానం గోపాలయ్యర్ గారి వద్దకు తీసుకుని వెళ్ళింది. అప్పుడు అతను ఆతృతతో ఏదో వెతుకుతూ కనిపించాడు. మమ్మల్ని చూడగానే ఇప్పుడు నన్ను మాట్లాడించకండి, పెరియవా భిక్షకు సమయం అయ్యింది అని చెప్పాడు. మేము అతనితో ఏమిటి వీరు వెతుకుతున్నారు, మేమేమైనా కొని తేగలమా అని అడిగాము. అతను బాధతో ఇప్పుడు బాదం పప్పు ఎక్కడ దొరుకుతుంది, ఒక్క రాత్రిలో మొత్తం ఉన్నదంతా చీమలు తిన్నాయి. ఈ విషయం మేనేజర్కు తెలిస్తే నా మీద కోప్పడతారు. మీరు కాంచీపురం వెళ్తేనే అవి దొరుకుతాయి, కానీ అప్పటికి స్వామివారి భిక్ష పూర్తి అయ్యుంటుంది అని చెప్పారు. మా ఆనందానికి అవధులు లేవు. మేము కొని తెచ్చిన బాదం పప్పు అతనికి ఇచ్చాము. వాటిని చూడగానే గోపాలయ్యర్ ఊపిరి పీల్చుకున్నాడు. పరమాచార్య స్వామి వారికి సంబంధించిన విషయాలు ఎవరి ప్రమేయము లేకుండా సాఫీగా సాగిపోతాయి. మా వల్లే అవి జరుగుతున్నాయి అనుకోవడం మన అతిశయం మాత్రమే. వారు ఆడించే ఆటలో మనం కేవలం పావులం మాత్రమే. జై జై శంకర హరహర శంకర. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.